నమస్కారం. ఈరోజు పామర నియోజకవర్గం పైడిముక్కల మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 5 సంవత్సరాల్లో ఏ రకంగా అన్ని విధాలుగా అన్ని వర్గాల ప్రజల్ని ఇబ్బంది పెట్టాడో, దాంట్లో మొట్టమొదటిగా ఏదైతే ప్రజావేదిక కూల్చివేయటంతో మొదలుపెట్టిన తన ప్రస్థానం ఈ చివరి 3 నెలల్లో రైతుల్ని పూర్తిగా రోడ్డు మీదకి తీసుకొచ్చి రోధించే విధంగా చేసిన జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రస్థానం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఈ రోజున ఈ జగన్ పాలనలో రైతుకి ఉరితాడే మిగిలింది. కొన్ని ఘనతలు సాధించాడు. కౌలు రైతు ఆత్మహత్యల్లో కౌలు రైతులు దాదాపుగా దేశవ్యాప్తంగా చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో 3వ ర్యాంకు సాధించారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన ఘనత అని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆత్మహత్యల్లో కౌలు రైతు 3వ స్థానం, ఆత్మహత్యల్లో సాధారణమైన రైతు ఆత్మహత్యల్లో 2వ స్థానం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అప్పుల్లో మాత్రం భారతదేశ వ్యాప్తంగా ప్రథమ స్థానం. ఇది రైతాంగాన్ని మొత్తానికి ముంచేయడానికి ఈ యొక్క మెడల్ చాలు జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన ఘనత అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ధాన్యం కొనేవాళ్ళు లేరు. ఒకవేళ ధాన్యం రైతు అదృష్టం బాగుండి కొన్నాడా ఈ ప్రభుత్వం, దానికి డబ్బులు ఇవ్వలేరు. ఇంత దయనీయమైన దుస్థితి పరిస్థితులు ఉన్నాయి. మొన్న ఇటీవల మిచాంగ్ తుఫాన్ వస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా చేశాడో మనందరం చూసాం. రైతును ఆదుకునేవాడు లేడు, పరామర్శించిన పాపాన పోలేదు. ఈ రోజు వరకు కూడా నష్టపోయిన రైతుకి నష్టపరిహారం ఇవ్వాలా, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలా, అదేవిధంగా వాళ్ళు ఏదైతే మినుములు వేసుకున్నారో ఆ పంట అంతా కూడా మునిగిపోతే ఈ రోజుకి కూడా ఉచిత విత్తనాలు కూడా ఇవ్వని దుస్థితి పరిస్థితి. కనీసం 10 రోజుల ముందే తుఫాను వస్తుంది, తుఫాను గురించి ప్రకటన వచ్చిన తర్వాత ఆ జాగ్రత్త పడ్డ రైతులకి గోను సంచులు కూడా సకాలంలో ఇవ్వలేదు, వాహనాలు కూడా సకాలంలో పెట్టలేదు. అంత దుస్థితికి దయనీయ పరిస్థితుల్లో రైతుని నెట్టేసిన ఈ జగన్మోహన్ రెడ్డికి రాబోయే రోజుల్లో రైతులే బుద్ధి చెబుతారని తెలియజేస్తున్నాం. అదేవిధంగా యువతని భవిత లేకుండా చేశాడు, నిరుద్యోగ శాతం పెంచేసేసాడు. ఉద్యోగాలంటే వాలంటరీ ఉద్యోగాలు ఇంకేదో ఉద్యోగాలు అన్నాడు తప్ప డిఎస్సి వేయలా, అదేవిధంగా పెట్టుబడులు తీసుకొచ్చి ప్రైవేట్ ఉద్యోగాలు క్రియేట్ చేయాలా, అన్ని విధాలుగా యువతను కూడా నాశనం చేశాడని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఏం చేశాడంటే అన్నీ కట్ చేశాడు. అన్నా క్యాంటీన్ కట్ చేసేసాడు, అదేవిధంగా కానుకలు కట్ చేశాడు, పెళ్లి కానుకలు కట్ చేశాడు, చంద్రన్న బీమా తీసేశాడు. చనిపోయిన వ్యక్తుల బీమా ఎందుకు అంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంత దయనీయమైన ఆలోచనలో ఉంటే ఈరోజు బీసీ ఎస్సీ మైనారిటీ పథకాలకు సంబంధించిన అన్నీ కూడా కట్ చేసుకున్న పోతున్న ఈ జగన్మోహన్ రెడ్డికి రాబోయే రోజులే ఇంకొక 100 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కట్ చేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని మీ అందరికీ తెలియజేస్తూ, అద్భుతమైన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పథకాలు వస్తున్నాయి. ఆ పథకాల కోసం చంద్రబాబు గారు వస్తే గాడి తప్పిన రాష్ట్రం గాడిలో పడుతుందని గ్రహించిన ప్రజలందరూ కూడా చంద్రబాబు గారి కోసం, తెలుగుదేశం పార్టీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఓడిపోతానని తెలిసిన జగన్మోహన్ రెడ్డికి ఓటర్ల విషయంలో కానీ, దొంగ ఓట్లు చేర్చే విషయంలో కానీ, అదేవిధంగా రౌడీయిజం కానీ, పోలీస్ జులుం కానీ, అధికార మతంతో కానీ ఏదో రకంగా మళ్ళీ అధికారం రావటానికి కుయుక్తులు పొందుతున్నాడు. ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి ప్రజలందరూ అనుకునే మాట ఏంటంటే, సొంత ఎమ్మెల్యేలే ఆయన మాట వినట్లేదు, సొంత ఎమ్మెల్యేలే అతన్ని విడిచి దూరంగా వెళ్తున్నారు. చాలామంది ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వై నాట్ 175 కాదు జగన్ రెడ్డి గారు, నాట్ ఈవెన్ పులివెందుల నువ్వు గెలవలేవనే పరిస్థితి ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. అందరూ చైతన్యవంతులయ్యారని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, రాష్ట్రం బాగుండాలన్నా, ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నా, మళ్ళీ పూర్వవైభవం రావాలన్నా, ఉద్యోగ అవకాశాలు బాగుండాలన్నా, రైతు మొహంలో చిరునవ్వు చూడాలన్నా, సామాన్యుడు బతుకు చక్రం సజావుగా సాగాలన్నా తెలుగుదేశం పార్టీ రావటమే చారిత్రాత్మక అవసరం అని చెప్పి ప్రజలందరూ కూడా గమనించారని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తాం.